నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ఏపీ క్యాబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వార్తలైతే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆరోపిస్తున్నట్టు సూపర్ సిక్స్ అమలు చేయలేదని, దానికి సంబంధించి కూడా ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం కావచ్చు, ఇక రైతు భరోసా, అలాగే మత్స్యకారుల గురించి కూడా కొన్ని నిర్ణయాలు అయితే వెలువరించారు. ముఖ్యంగా ఈ క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో ఏపీ క్యాబినెట్ ఈరోజు భేటీ అయింది. సో ముఖ్యంగా ప్రతిపక్షం ఏదైతే ఆరోపిస్తోందో తల్లికి వందనం, జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లోనూ చెప్తుంటారు కదా, నీకు 15,000 నీకు 15,000 అని. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఆయన అధికారంలోకి వచ్చిన ఎన్నాళ్ళలో ఆ పథకాన్ని అమలు చేశారు. మరి కూటమి ప్రభుత్వం అయితే మరి వచ్చిన 6 నెలల్లోనే ఆ పథకానికి రూపకల్పన చేయటం, ఈరోజు క్యాబినెట్ భేటీలో దాని గురించి చర్చించడం, అతి త్వరలో కూడా ఆ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు చెప్పారు. సో మీరేం చెప్తారు దీని గురించి? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినట్టే అందరూ చేస్తారు అంటే ఆయనకి చేత కాలేదు, సో ఎవరికి కూడా చేతనవ్వదేమో అనే ఒక ఉద్దేశంతో ఉన్నట్టున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పింది ప్రతి బిడ్డకి ఇస్తాను అని చెప్పాడు, ప్రతి బిడ్డకి డబ్బులు ఇస్తానని చెప్పాడు. కానీ అక్కడ చేసింది ఏంటి? ఒక్కళ్ళకే ఇవ్వటం జరిగింది, ఒక బిడ్డకి ఇవ్వటం జరిగింది. సో దానిలో కూడా 2,000 రూపాయలు కోత చేయటం జరిగింది. 15,000లో 13,000 ఇవ్వటం, ఆ 2,000 మెయింటెనెన్స్కి అని చెప్పి బాత్రూమ్ మరమ్మతులు, బిల్డింగ్ మరమ్మతులు అని చెప్పేసి ఆ 2,000 కూడా తీసేసుకోవటం జరిగింది. హాజరు పర్సంటేజ్ని బట్టి కూడా కోత విధించారని విన్నాం అప్పట్లో. ఇప్పుడు ఎంత వీలైతే అంత కోత పెట్టడమే కదా, సో దాన్నైనా మనం కాజేయచ్చు కదా. సో ఆ రకంగానే ఆయన ఆలోచన విధానం అలాగే ఉంటుంది. దానిలో సగం డబ్బులు కేంద్రం కూడా ఇచ్చింది, కేంద్రం నుంచి 7,000 వచ్చాయని కూడా. కేంద్రం నుంచి 7,000 రావటమే కానివ్వండి, దానిలో 15,000 ఇస్తానన్న దానిలో వీళ్ళకి అమౌంట్ ఎంత పడుతుంది చెప్పండి? 13,000లో వీళ్ళ అమౌంట్ చేతి నుంచి ఎంత పడుతుంది? ఒక 5,000 పడుతుంది. అంతకుమించి 13,000 కదా వీళ్ళు ఇచ్చింది. ఇంకా అసలు యాక్చువల్లీ బిల్డింగ్ మరమ్మతులకి దానికి ఫండ్స్ ఉంటుంది, గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి కదా ఆల్రెడీ. ఆ ఫండ్స్ని కూడా వీళ్ళే కాజేస్తారా? అంతే కదా. బాత్రూములు మరమ్మతు అని చెప్పేసి దానికి కూడా పిల్లల దగ్గరే డబ్బు. అంటే ఈ రకంగా దానిలో ఇస్తున్నట్టు ఇచ్చి ఇంక ఈ చేత్తో లాగేసుకోవటం అనమాట. నేను ఇస్తున్నాను చూడు అన్నట్టు. ఇంకా దానికి ప్రచారం చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వెళ్ళి ఆవిడ మీకు 15,000 నీకు 15,000 అని ఆవిడ ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే అందరినీ పిలిచి చెప్తున్నాడో నీకు 15 నీకు 15, ఆ రోజున భారతిరెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఇంట్లో తల్లికి 3 పిల్లలు ఉన్నా వస్తుంది, 2 పిల్లలు ఉన్నా వస్తుంది అని చెప్పారు. కానీ అక్కడ ఇచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టడం, అక్కడ డిస్కషన్స్ అంటే ఏమేమి చేయాలి ప్రజల గురించి అని చెప్పేసి అందరి మినిస్టర్ ఒక డిస్కషన్ అంటూ జరిగినప్పుడు తల్లికి వందనం కూడా తొందరలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనలో కానివ్వండి, దాని మూలన ఎవరికి అందవలసిన వాళ్ళు అంటే కరెక్ట్గా చూస్తేనండి, ఇప్పుడు 3 పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని చెప్పారు, ఇక్కడ 2 పిల్లలు ఉన్నా ఇస్తానని చెప్పారు, 15,000 చెప్పారు. ఎక్కడ కోత దానిలో కట్ చేసే ఇది కూడా లేదు. 2025 నుంచి 2026 ఆ సంవత్సరానికి సంబంధించిన ఇది ఇవ్వటానికి ప్రిపేర్ అయినట్టే కనపడుతుంది. అదేలాగా మత్స్యకారులకు అందరికీ కూడా సీజన్కి 20,000 ఇవ్వటం కానివ్వండి ఒక సీజన్కి. ఎందుకంటే వాళ్ళకి వర్షాకాలంలో అయితే అసలు చేపలు పట్టడానికి వెళ్ళటానికి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. ఈ రోజున వాళ్ళకి అలాంటి అమౌంట్ అందిన టైంలో వాళ్ళకి కొంచెం మనశ్శాంతిగా అయితే ఉండగలుగుతారు. లేకుండా ఉంటే వేటకెళ్ళే మార్గం లేదు. సో వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవనోపాధి ఉంటుంది అది కూడా ఆలోచించటమే కానివ్వండి, ఆ దిశగా వాళ్ళకి హెల్ప్ చేయటమే కానివ్వండి. ఇంకొకటి రైతులకి 20,000, సెంట్రల్ గవర్నమెంట్ 10,000, స్టేట్ గవర్నమెంట్ 10,000 వేసి ఒక రైతుకి 20,000 ఇవ్వటం కూడా ఏదైతే అనుకున్నారో గతంలో టీడీపీ గవర్నమెంట్ అంటే ఏదైతే చెప్తా వచ్చారో రైతులకు భరోసాగా ఉంటాం, మేము రైతుల కోసం మేము చేస్తాము, అండగా ఉంటామని అయితే కూటమి ప్రభుత్వం చెప్పిందో అదే రకంగా పనిచేస్తున్నట్టే కనపడుతుంది కదా. అండ్ బాబు గారు కూడా మీడియాతో చిట్చాట్లో కూడా చెప్పారు, ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ కూటమి గవర్నమెంట్ నెరవేరుస్తుంది అని చెప్పి. అండ్ రైతు బంధు ఏది ఉందో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కేంద్రం ఇచ్చే డబ్బులను దాచి ఇతనిస్తున్నట్టు కలరింగ్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసి అవి కూడా సకాలంలో అందలేక చాలామంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అండ్ అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతింటే వాళ్ళకి ఇస్తా ఉన్న 10,000 కూడా ఆయన ఇవ్వకుండా ఎగ్గొట్టారు. సో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇవన్నీ నెరవేరుస్తుంది. అండ్ సూపర్ సిక్స్లో దీంతో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చినట్టే, ఇంకొక నిరుద్యోగ భృతి తప్పించి. సో ఇది ఎలా సాధ్యమైందంటారు? ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటే,
మనం ఇన్కమ్ సృష్టించాలి, ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మనం ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చున్నారో అవన్నీ నెరవేర్చాలనేది ఏదైతే సంక్షేమ పథకాలు చేయాలి. సో ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చి సంక్షేమ పథకాలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుంది. ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. ఇన్కమ్ జనరేట్ అవ్వటానికి ఒక అలాంటి ఇది చేయగలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఆయనకి ఏ రకంగా మనం ఫైనాన్స్ని సృష్టించవచ్చు. ఏంటంటే ఫైనాన్స్ రావాలి అని అంటే కంపెనీలు పెట్టుబడులు రావాలి. ఫస్ట్ పెట్టుబడులు వస్తేనే ఆ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో దాని తర్వాత మనం సంక్షేమాలు చేయగలుగుతాం అనేది ఆయనకి ఒక గట్టి ఆ సిద్ధాంతం మీద నిలబడ్డ వ్యక్తి. సో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆగే ప్రసక్తి లేకుండా నడిపించాలన్నదే ఆయన ఆలోచన. దానికి తగ్గట్టే ఒక్కొక్కటి ప్లానింగ్ చేసుకుంటూ రావటం. ఈ రోజున కొన్ని కంపెనీలు కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వరదలుగా రావటం ఏపీకి పెట్టుబడులతో వస్తున్నాయి. సో ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇన్కమ్స్ వస్తే రాష్ట్రం మీదకి, ఈ రాష్ట్రంలో ఇన్కమ్ జనరేట్ అయితే దాని ఫలాలు ఎవరికి పంచాలి? ప్రజలకు పంచాలి. ఆ దిశగానే ఆయన ముందడుగు వేస్తున్నారు. ఈ రోజున ఏదైతే చెప్పారో సూపర్ 6లో చాలా వరకు అన్నీ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇంకా చేయాల్సినటికి కొన్ని డెడ్లైన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఉగాది నుంచి ఫ్రీ బస్ అంటాం కానివ్వండి మహిళలకి, అది కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అమ్మకు వందనం అని చెప్పేది అది కూడా తొందరలో పెట్టాలని చూడటమే కానివ్వండి, యువతకి ఏదైతే భరోసా ఇచ్చారో ఉద్యోగ అవకాశాలు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారో దానిలో కొంచెం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు పెట్టుబడులు వచ్చి రాష్ట్రంలో కంపెనీలు పెట్టడము, సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందటము, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగాలు అనేది వస్తాయి. సో ఆ దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసుకుంటా అది ఆయనకు వరకే సాధ్యం అవుతుంది. ఇంకా వేరే ఎవరు కూడా చేయలేరు. ఇంకెవరు కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఆయన చూసి ఆయన బాటలో నడిస్తే తప్ప సో ఎవరు కూడా ఆయనకున్న ప్లానింగ్ విజనరీ ఎవరికి కూడా లేదని అనిపిస్తుంది. ఇంకోటి కూడా అనిపిస్తుంది కదా, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు నవరత్నాలు అని చెప్పాడు. ఆ నవరత్నాల్లో ఏ రత్నాలు కంప్లీట్గా చేయగలిగాడు? ఏది చేయలేకపోయాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. వృద్ధుల పెన్షన్ చెప్పాడు. సో ఏం చేశాడు? ఒక్కొక్కటి పెంచుకుంటా ఒక్కొక్క సంవత్సరానికి 250 అన్నట్టు పెంచుకుంటా 4 సంవత్సరాలు పట్టింది. సో మాట తప్పడు మడం తిప్పడు అన్న వ్యక్తి ఈ రోజున అది ఎలా చేశాడు అంటే ఒక వృద్ధుల్ని 4 ఏళ్ళు వరకు వాళ్ళని వెయిట్ చేసేటట్టు చూశాడు. అంటే వృద్ధుల పెన్షన్ ఆయన తిన్నట్టే. ఆయన ఏదైతే మాట చెప్పావో ఆ మాట నువ్వు నెరవేర్చలేదు. సో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంకి రాగానే ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన సీఎం అవ్వక ముందు కూడా ఏదైతే అంటే ఏ రోజైతే అనౌన్స్ చేశారో ఆ మాట 4,000 ఇస్తానని అనౌన్స్ చేసిన ఆ మాటకి ఆయన ఏ నెల అయితే అనౌన్స్ చేశారో ఆ నెల నుంచే నేను ఇస్తానన్న మాటకి కట్టుబడి అదేలాగా 1000 పెంచి ఇచ్చారు కదా. సో నిన్నటికి నిన్న డిసెంబర్ 31 రోజే వృద్ధులు ఇబ్బంది పడకూడదు, 1వ తారీఖు అన్నప్పుడు స్టాఫ్ అంటే ఎవరికి హాలిడేస్ ఉంటుంది, వెళ్ళి వాళ్ళు ఇవ్వరు కదా, ఇంటి దగ్గరే తీసుకెళ్ళి ఇవ్వటం అనేది జరగదేమో, సో వాళ్ళు ఇబ్బంది పడతారని 31 రోజుకే కంప్లీట్ చేయించారు. 31వ తారీఖుకి వాళ్ళకందరికీ వృద్ధులకందరికీ ఇంటికెళ్ళి డబ్బులు చేరాయి. ఎవరైనా ఆ ఛాన్స్ వచ్చింది మనకు అని ఇంకో 2 రోజులు వెనక్కేసుకోవటానికి చూస్తారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇబ్బంది పడకూడదు, వృద్ధులు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఆలోచనతో ఇంకా ముందు రోజైనా ఇచ్చేద్దాం వాళ్ళకి అనే ఒక ఆలోచనతో ఆయన ముందే ఇవ్వటం చేశారు. అదేలాగా అన్నా క్యాంటీన్లు పెట్టడం కానివ్వండి, ఎవరైనా ఇప్పుడు అక్కడ వెళ్ళి భోంచేయాలనుకుంటే డబ్బున్నాడు మంచి హోటల్కి వెళ్తాడు, తింటాడు. పని చేసుకోవటానికి ఒక కూలి పనికి వెళ్ళిన వాళ్ళు రిక్షానో ఆటో డ్రైవర్స్ ఇట్లా ఉంటారు. సో వాళ్ళకి 100 రూపాయలు పెట్టి భోంచేస్తే వాళ్ళంతా రోజంతా సంపాదిస్తే 300, 400, 500 వరకు సంపాదిస్తారేమో. వాళ్ళు 100 రూపాయలు పెట్టి భోజనం తినలేరు. 5 రూపాయలతో భోజనం తిని వెళ్ళి మళ్ళీ వాళ్ళు పని చేసుకోగలుగుతున్నారో అని అంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. సరే అట్లీస్ట్ మనం భిక్షగాలనైనా అనుకుందామండి, ఒక 5 రూపాయలతో వాళ్ళు భోజనం తినగలుగుతున్నారు కదా. సో విలేజ్ నుంచి ఒక మండల ఆఫీస్కో ఎక్కడికైనా వచ్చి ఒక రెవెన్యూ ఆఫీస్కో ఏదో వచ్చి పని చేసుకొని వెళ్తారు. సో వాళ్ళు రైతులు యాక్చువల్లీ ఆ రైతులు వచ్చి 100 రూపాయలు పెట్టి ఒక టౌన్లో వచ్చి భోంచేయటం కష్టం కదా. సో 5 రూపాయల భోజనం అందుబాటులో ఉంటే వాళ్ళకి ఎంత ఆదరవుగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే కదా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనే దాన్ని అంటే ఒక కక్షపూరితంతో క్లోజ్ చేయించాడు. అది మళ్ళీ రీఓపెన్ చేసి ఈరోజు పట్టిడన్నం ప్రజలు తినగలుగుతున్నారు అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి దయ. ఆయన ముందు చూపు అంటే ఎవరికి ఏం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని ఆలోచించే నాయకుడు
నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చూసాం ఇసుక కొనలేక బిల్డింగ్లు కట్టుకోలేక ఆగిపోయాయి. ఎందుకంటే ఇసుకను కూడా డబ్బులు పెట్టుకునే రోజులు తెచ్చేశాడు. అలాంటివన్నీ కూడా రద్దు చేయటమే కానివ్వండి, ఎక్కడికెక్కడ ప్రజలకి ఏదైతే కరెక్టు, మనం లిక్కర్ తీసుకుందాం, లిక్కర్లో కూడా ఎలా మందు నాణ్యత లేకుండా ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. దాన్ని కూడా రద్దు చేయటం జరిగింది. అట్లాంటి లిక్కర్ తాగితే ప్రజల ప్రాణాలు ఇబ్బందులు పడతాయి అని చెప్పి ఏదైతే అన్ని చోట్ల దొరికే కంపెనీ బ్రాండ్సే తీసుకొచ్చి అందిస్తున్నారు కదా మద్యమైనా కూడా. అంటే అక్కడ స్వలాభం చూసుకోవట్లేదు. ప్రజలు బాగోగలు, ప్రజల కోసం ప్రభుత్వం ఉంటుంది కానీ రాజకీయ నాయకుల కోసం కాదు ప్రజలు ఉండేదనే ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతోనే ఆయన ఈ రకంగా ముందుకెళ్తున్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.